three methods చూసాం మనం previously, append, prepend as well as append child also. Clear these things everybody? And lastly we seen the drop down validation also. Okay, so next before continuing the another things in JavaScript, firstly you need to know how to refer HTML elements, how to refer HTML elements with a class name. So ఇప్పుడు మనం ఎలిమెంట్స్ ని ఏ పర్టికులర్ థింగ్ తో రిఫర్ చేసాం, ఐడి నేమ్ తో రిఫర్ చేసాం, బట్ ఫ్రమ్ now onwards we need to refer the HTML elements with class name also, because మనం ఏదైనా ఒక HTML ఎలిమెంట్ ని జావాస్క్రిప్ట్ లో గెట్ చేస్తుంటాం, ఐడియా ఉంది కదా. సో ఆ గెట్ చేసినప్పుడు మనం ఐడి రిఫరెన్స్ తో గెట్ చేస్తుంటాం, లైక్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే ఒక స్పెసిఫిక్ జావాస్క్రిప్ట్ మెథడ్ తో మనం HTML ఎలిమెంట్ ని ఐడి తో రిఫర్ చేస్తాం. బట్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ మనం ఐడి తో రిఫర్ చేయొద్దు, వి మే ఏబుల్ టు రిఫర్ విత్ థింగ్ రిలేటెడ్ టు క్లాస్ నేమ్. మనం క్లాస్ నేమ్ తో అయితే HTML ఎలిమెంట్స్ ని రిఫర్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ రిఫర్ చేసేసిన సిచ్యువేషన్స్ ఏంటి, ఐడి కాకుండా మనం క్లాస్ కి ఎందుకు వెళ్తాం అనేది చెప్తాను. అండ్ ఫస్ట్ డిఫరెన్స్ మనకు ఒక క్లారిటీ ఉండాలి, ఐడి వాల్యూస్ అనేవి విల్ ఆల్వేస్ బి యూనిక్. ఐడి వాల్యూస్ ని డూప్లికేట్ చేయకూడదు, బట్ క్లాస్ వాల్యూస్ ని మనం డూప్లికేట్ చేసినా సరే ఇట్ విల్ వర్క్స్. బట్ ఐడి వాల్యూస్ ని మీరు డూప్లికేట్ చేస్తే కనుక ఇట్ వోంట్ వర్క్స్. ఐడి వాల్యూస్ ఎప్పుడు కూడా యూనిక్ గా ఉండేలా అయితే వెరిఫై చేయండి. ఓకే, సో ఒకసారి చెక్ చేద్దాం ఐడితో యూస్ చేస్తే వచ్చే డ్రాబ్యాక్ ఏంటి. ఇప్పుడు ఐడి సిచ్యువేషన్ లో క్లాస్ నేమ్ ఎలా యూస్ చేయాలి, ఏ సిచ్యువేషన్స్ లో హెల్ప్ అవుతాయి, ఈ థింగ్స్ అనేవి మీకు తెలియాలి. సో I would like to create a file with a name called something class name. I created a file. So class name reference with an extension as .html I taken here. So write the structure, whatever the things we need. Something like doctype HTML, HTML open close, head open close. Within head just create the title. Something related to class name reference and class name reference. Next, after this head, I created a body element here. సో ఈ బాడీలో ఏదైనా ఒక HTML ఎలిమెంట్ ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసిన ఎలిమెంట్ కి డిఫరెంట్ వేస్ లో మనకి తెలిసిన ప్రకారం డిఫరెంట్ స్టైల్స్ ని అయితే అప్లై చేయడానికి ట్రై చేద్దాం. సో I would like to create an element in this body as something. I created an element called, what is the element I taken a, for example, h1 element I taken. You can add whatever element you need. Okay, not only h1, you can add whatever the things you need. So I'm taking some text in this element as something related to LTE text of. Just if you run the this application, then you are able to see a LTE text soft in h1 format. So h1 format అంటే చాలా బిగ్ సైజ్ తోను అండ్ ఫాంట్ వెయిట్ కూడా మనకి హెవీగానే ఉంటుంది కంపేర్ చేస్తే నార్మల్ టెక్స్ట్ తో. హియర్ యు సీ యు ఆర్ ఏబుల్ టు సీ ఏ LTE text of text which is appeared in h1 format. సో ఈ పర్టికులర్ ఎలిమెంట్ కి మనం స్టైల్స్ ని అప్లై చేయాలి అంటే ఏ వేలో అప్లై చేస్తాం, ఇన్ హౌ మెనీ వేస్ యూ కెన్ అప్లై స్టైల్స్ టు an HTML elements in JavaScript. In how many ways we can able to apply? By using dot style notation, set attribute notation, string formatting methods, class name reference తో కూడా రిఫర్ చేయడం మీకు తెలుసు. బేసికల్లీ మనకి డాట్ స్టైల్ నోటేషన్, సెట్ అట్రిబ్యూట్ నోటేషన్ ఒక క్లారిటీ ఉంది కదా, ఆ థింగ్ తో బిల్డ్ చేద్దాం. సో నేను ఒక బటన్ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఆఫ్టర్ దిస్ ఎలిమెంట్ ఐ క్రియేటింగ్ ఏ బటన్ టైప్ ఈక్వల్స్ టు, ఇట్ షుడ్ బి వర్క్ యాజ్ ఎ బటన్ ఓన్లీ. ఎటువంటి యాక్షన్స్ మనం చూపించదు, జస్ట్ ఒక క్లికబుల్ థింగ్ లా చూపించాలి. సో అందుకని నేను ఒక బటన్ ని రోల్ ఏం సెట్ చేశాను, ఐ సెటింగ్ రోల్ కాల్డ్ బటన్ and I'm giving this button name as CSS అని ఇస్తున్నాను స్టైల్స్ కోసం. See here, ఎప్పుడైతే యూజర్ ఈ CSS అనే బటన్ ని క్లిక్ చేస్తారో ఈ HTML ఎలిమెంట్ ని గెట్ చేసిన ఎలిమెంట్ కి మీరు స్టైల్ కోడ్ రాయాలి. ఆ స్టైల్ కోడ్ అంతా కూడా జావాస్క్రిప్ట్ లో ఉండాలి. బటన్ క్లిక్ చేసినప్పుడు యాక్షన్ జరగాలి అంటే మనం ఏం ప్రొవైడ్ చేస్తాం, బటన్ క్లిక్ చేసినప్పుడు యాక్షన్ జరగాలి అంటే we need to provide an event called onClick. onClick equals to, I would like to write something called apply CSS అని ఒక హ్యాండ్లర్ ని అయితే క్రియేట్ చేస్తున్నాను. So write the handler functionality here. I'm taking script tag here. So function apply CSS ని అప్లై చేయమని చెప్తున్నాను. ఏ ఎలిమెంట్ కి అప్లై చేయాలి, ఫర్ దిస్ HTML ఎలిమెంట్. సో ఈ HTML ఎలిమెంట్ కి మనం స్టైల్స్ అప్లై చేయాలంటే ఈ ఎలిమెంట్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మీరు రిఫర్ చేయాలి. ఎలా రిఫర్ చేస్తాం, ఈ ఎలిమెంట్ కి ఏం ప్రొవైడ్ చేస్తాం, వాట్ వీ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్, we are able to provide the ID. What we are able to provide, we are able to provide ID equals to something, some heading 1 అని ప్రొవైడ్ చేస్తున్నాను. ID equals to something value called heading 1 I taken here. So ID heading 1 తో ఉన్న ఈ HTML ఎలిమెంట్ ని రిఫర్ చేయాలి అంటే what is the method we need to use in JavaScript? So ఈ HTML ఎలిమెంట్ h1 ఎలిమెంట్ ని ID తో రిఫర్ చేయాలి అంటే we use a specific method called document.getElement by ID. So what is the ID name? The ID name I given there as heading 1. So heading 1 dot style notation, directly I would like to apply the color equals to something, it will able to apply the red color. చెక్ చేయండి,
నేను ఎప్పుడైతే ఈ బటన్ ని ట్యాప్ చేస్తానో ఈ ఆన్ క్లిక్ అనే ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. ఈ ఈవెంట్ ట్రిగ్గర్ అయితే ఈ ట్రిగ్గర్డ్ ఈవెంట్ రిలేటెడ్ హ్యాండ్లర్ అనేది ఫైర్ అప్ అవుతుంది. అది ఫైర్ అప్ అయితే మనకి ఫంక్షన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫంక్షన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతే ఆ స్పెసిఫిక్ HTML ఎలిమెంట్ ని గెట్ చేస్తున్నాం. గెట్ చేసిన ఎలిమెంట్ కి స్టైల్ ఏం చేసాం మనం, కలర్ రెడ్ కలర్ గా అయితే ప్రొవైడ్ చేసాం. చెక్ చేయండి, వెరిఫై చేయండి ఆల్ దీస్ థింగ్స్. క్లిక్ ఆన్ CSS. మనం CSS క్లిక్ చేస్తే గెట్ చేసిన ఎలిమెంట్స్ కి స్టైల్స్ అనేవి రెడ్ కలర్ యాడ్ అవడం కనిపిస్తుందా? ఇప్పుడు మీరు బటన్ క్లిక్ చేసినప్పుడు ఎలిమెంట్ ని రిఫర్ చేసినప్పుడు దేంతో రిఫర్ చేస్తాం మనం? వి రిఫర్డ్ విత్ ట్యాగ్ నేమ్ ఆర్ ఐడి ఆర్ క్లాస్? వి రిఫర్డ్ విత్, టెల్ మీ. మనం ఎలిమెంట్ ని ఐడితో రిఫర్ చేస్తున్నాం. మనం ఎలిమెంట్ ని ఎప్పుడు రిఫర్ చేస్తున్నాం? ఐడితో రిఫర్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు మన రిఫరెన్స్ చేయాల్సింది ఐడితో కాదు. వాట్ వి నీడ్ టు రిఫర్? వి నీడ్ టు క్లాస్ నేమ్. ఇప్పుడు క్లాస్ నేమ్ ఎందుకు యూజ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, సపోజ్ ఇప్పుడు హౌ మెనీ HTML ఎలిమెంట్స్ ఐ టేకెన్ ఇన్ బాడీ for applying styles? I taken one element. For applying styles I taken one element. What if I take more than one element? What if I take more than element? I would like to refer those elements. Something I taken more than 5 elements I taken here. So nearly these elements I have. So ఇప్పుడు ఎలిమెంట్స్ ఉన్నాయి, అన్ని ఎలిమెంట్స్ ని నేను రిఫర్ చేసి సేమ్ కలర్ రెడ్ కలర్ అప్లై చేయాలి. కాబట్టి ఎవ్రీ ఎలిమెంట్ కి ఇప్పుడు నేను ఆ ఎలిమెంట్ ని రిఫర్ చేయడం కోసం ఐడినే ప్రొవైడ్ చేశాను. ఐడి ఈక్వల్స్ టు హెడ్డింగ్ 1 అని ఇచ్చాను. సి హియర్ ఐడి వాల్యూస్ అనేవి ఇప్పుడు ఓన్లీ వన్ ఎలిమెంట్ కి ఒకలాగా ఉన్నాయా, అన్ని ఎలిమెంట్స్ కి సిమిలర్ గా ఉన్నాయా? సి హియర్, సో అన్ని ఎలిమెంట్స్ కి సిమిలర్ గా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఐడి వాల్యూ అనేది యూనిక్ గా ఉందా, డూప్లికేట్ గా ఉందా? హియర్ ఐడి వాల్యూ అనేది మనకి డూప్లికేట్ ఉంది. చెక్ చేయండి. ఇప్పుడు అన్ని ఎలిమెంట్ కి ఐడి రిఫరెన్స్ ఇచ్చేసాం మనం. సపోజ్ ఐ హావ్ 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. క్లిక్ ఆన్ CSS. నువ్వు CSS క్లిక్ చేస్తే అన్ని ఎలిమెంట్స్ కి కలర్ అప్లై అయిందా? ఓన్లీ ఫర్ ది ఫస్ట్ ఎలిమెంట్ కి మాత్రం అప్లై అయినాయి ఆ స్టైల్స్. ఓన్లీ ఫర్ ఫస్ట్ ఎలిమెంట్ కి మాత్రమే. అంటే మనం ఐడి రిఫరెన్స్ యూజ్ చేసినప్పుడు రిఫర్ చేసే స్టైల్స్ కానీ రిఫర్ చేసే ప్రాపర్టీస్ కానీ యాక్షన్స్ కానీ ఎన్ని ఎలిమెంట్స్ కి మాత్రమే ఎట్ ఏ టైం వర్క్ అవ్వగలవు? ఎట్ ఏ టైం ఇట్ షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఫర్ ఓన్లీ వన్ ఎలిమెంట్. ఇఫ్ యూ గో ఫర్ ది మల్టిపుల్ ఎలిమెంట్స్, ఇప్పుడు ఈ మల్టిపుల్ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా నాకు సిమిలర్ గానే స్టైల్స్ వర్క్ అవ్వాలి. ఎటువంటి యాక్షన్స్ చూపించకుండా నాకేమవ్వాలి, అన్ని ఎలిమెంట్స్ కి కామన్ గా ఎప్పుడైతే నేను ఈ బటన్ క్లిక్ చేస్తానో నాకు అన్ని ఎలిమెంట్స్ కి కామన్ గా ఉండాలి. అన్ని ఎలిమెంట్స్ కి కామన్ గా ఉండాలంటే అన్ని ఎలిమెంట్స్ ని మనం రిఫర్ చేయాలి కదా. రిఫర్ చేశాను. రిఫర్ చేసినప్పుడు ఇక్కడ ఐడి యూజ్ చేశానా, క్లాస్ యూజ్ చేశానా? ఇయర్ I referred here ID or class. I only referred here ID only. సో ఐడి అనేది ఇప్పుడు మీకు ఏం అర్థం అవుతుంది? ఐడి అనేది సింగిల్ ఎలిమెంట్స్ ని రిఫర్ చేయడానికి యూనిక్ వేలో మీరు ఏదైనా సంథింగ్ స్టైల్స్ గానీ యాక్షన్స్ ని గానీ పర్ఫామ్ చేయాలి అంటే ఐడితో రిఫర్ చేయాలి. బట్ క్లాస్ ఏ సిచ్యువేషన్ లో యూజ్ చేస్తారు? మల్టిపుల్ ఎలిమెంట్స్ ని రిఫర్ చేయాల్సిన సిచ్యువేషన్ లో క్లాస్ కే ప్రియారిటీ ఇస్తాం. ఇప్పుడు మల్టిపుల్ ఎలిమెంట్స్ ని రిఫర్ చేసినప్పుడు నేను ఐడి ఇస్తే ఐడి అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుందా, ఐడి డూప్లికేట్ అయిపోతుందా? హియర్ ఐడి అనేది డూప్లికేట్ అయిపోతుంది. బికాస్ ఐడి అనేది గెట్ చేసేటప్పుడు సింగిల్ ఎలిమెంట్ కి మాత్రమే పాసిబుల్ ఛాన్స్ ఇస్తుంది యాక్షన్స్ ని కానీ స్టైల్స్ ని కానీ, మల్టిపుల్ ఎలిమెంట్స్ కి ఇవ్వదు. సో ఇప్పుడు మీరు మల్టిపుల్ ఎలిమెంట్స్ కి డిఫరెంట్ వేస్ లో సిమిలర్ స్టైల్స్ వర్క్ అవడం కోసం we need to use, instead of ID reference, what is the reference I given here? Instead of ID I would like to give the reference called class ఇస్తున్నాను. ఇలాంటి మల్టిపుల్ ఎలిమెంట్స్ ని మీరు రిఫర్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తే ఆల్ ది టైమ్ ఏ రిఫరెన్స్ ఇస్తారు? ఆల్ ది టైమ్ క్లాసే తీసుకోండి. ఐడి తీసుకుంటే మీకు డూప్లికేట్ అయిపోతుంది, క్లాస్ అనేది డూప్లికేట్ అవ్వదు. ఓకేనా? సి హియర్ నేను క్లాస్ ఈక్వల్స్ టు తీసుకున్నాను. వాల్యూ సేమ్ ఉందా, డిఫరెంట్ ఉందా? వాల్యూ సేమే ఉంచాను నేను, బికాస్ నేను అన్ని ఎలిమెంట్స్ కి కామన్ గా ఒకటే టైప్ ఆఫ్ స్టైల్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ప్రీవియస్లీ మనం ఐడి రిఫరెన్స్ తో ఎలిమెంట్ ని గెట్ చేయాలి అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని ఉండేది. అప్పుడు సింగిల్ ఎలిమెంట్. ఇప్పుడు నాకు గెట్ చేసిన ఎలిమెంట్స్ ఓన్లీ వన్ ఆ, మోర్ దెన్ వన్ ఆ? హియర్ వి హావ్, మనం గెట్ చేసినవి మోర్ దెన్ వన్ ఎలిమెంట్. సో మోర్ దెన్ వన్ ఎలిమెంట్ కాబట్టి సో జస్ట్ చేంజ్ ది మెథడ్ కాల్డ్ document dot get elements by class name. What is the reference you need to give? What is the special method I applied here? Document dot get element by class name anunda, elements anunda. See here, this method consists of ఎలిమెంట్స్ అని ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఎందుకని మనం ఇక్కడ గెట్ చేస్తున్న HTML రిఫర్ చేస్తున్న ఎలిమెంట్ అనేది ఓన్లీ వన్ లేదు, మోర్ దెన్ వన్ ఉంది. సో అందుకని చెప్పి మనకి మెథడ్ లో కూడా ఏముంది? ఎలిమెంట్స్ బై క్లాస్ ఆర్ క్లాస్ నేమ్. ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ఇవన్నీ కూడా క్యామిల్ కేస్ ఫాలో అవడం కనిపిస్తుంది ఈ స్పెసిఫిక్ మెథడ్ అనేది. క్యామిల్ కేస్ అంటే ఏంటి? మనం తీసుకున్న సెంటెన్స్ ఆర్ కంటెంట్ లో మోర్ దెన్ వన్ వర్డ్ కాంబినేషన్ ఉంటే సెకండ్ వర్డ్ నుంచి మాత్రం స్టార్టింగ్ లెటర్ ఎలా తీసుకోవాలి? సెకండ్ వర్డ్ నుంచి స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ తీసుకోవాలి. సో ఎలిమెంట్స్ లో ఈ క్యాపిటల్, బై లో బి క్యాపిటల్, క్లాస్ లో సి క్యాపిటల్, ఎన్ లో నేమ్ లో ఎన్ క్యాపిటల్. సో వాట్ ఈస్ ద నేమ్ క్లాస్ నేమ్ రిఫరెన్స్ వి గివెన్ దేర్? వి గివెన్ ద రిఫరెన్స్ కాల్డ్ heading 1 dot style notation and I'm using the color called something previously read ఇచ్చాం కదా. సో I would like to apply with the blue color. సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నేమ్ దగ్గర ప్రొవైడ్ చేయండి. కలర్ బ్లూ అని ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నేను ఎలిమెంట్స్ ని గెట్ చేశాను. గెట్ చేసిన అన్ని ఎలిమెంట్స్ ని క్లాస్ తో రిఫర్ చేశాను. రిఫర్ చేసిన అన్ని ఎలిమెంట్స్ కి ఏ రిఫరెన్స్ ఇచ్చాను? కలర్ ఆర్ ఎనీ అదర్ థింగ్. ఐ గివెన్ కలర్ అనే పర్టికులర్ CSS ప్రాపర్టీ ఇచ్చాను, వాల్యూగా బ్లూ ఇచ్చాను. చెక్ చేయండి. నేను CSS క్లిక్ చేస్తుంటే
అన్ని ఎలిమెంట్స్ కి కలర్ ఏమైనా అప్లై అవుతున్నా, ఓన్లీ ఫర్ ఒక ఎలిమెంట్ కి అప్లై అవుతుందో చెక్ చేయండి. క్లిక్ ఆన్ సిఎస్ఎస్. నేను సిఎస్ఎస్ ట్యాప్ చేశాను, కలర్ ఏమన్నా ఒక ఎలిమెంట్ కి అయినా సరే అన్ని ఎలిమెంట్స్ కి ఏమైనా వర్క్ అవుతుందా, వర్క్ అవ్వట్లేదా హియర్? సో వర్క్ అవుతుందా, వర్క్ అవ్వట్లేదా చెక్ చేయండి. ఇట్స్ నాట్ వర్కింగ్. 1 minute guys, 1 minute. Oh, sorry for the disturbance guys. Able to hear my voice clearly, all of you, everyone? Yes sir. సో నేను సిఎస్ఎస్ అనే ఈ పర్టికులర్ బటన్ ని ట్యాప్ చేస్తుంటే ఏమవుతుంది మనకి, సబ్ పర్టికులర్ ఏదైనా ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ కి కానీ లేదంటే ఉన్న అన్ని ఎలిమెంట్స్ కి మనకి స్టైల్స్ ఏమైనా అప్లై అవుతున్నాయి హియర్. ఐఎమ్ ట్యాపింగ్ సిఎస్ఎస్ హియర్. నేను సిఎస్ఎస్ ట్యాప్ చేస్తున్నాను, వర్క్ అవుతుందా? ఇట్ వోంట్ వర్కింగ్ హియర్. సో రీజన్ ఏంటో చూద్దాం. సో మనకున్న ఎర్రర్ ఏంటో చూద్దాం చెప్పుకొని గో టు ఇన్స్పెక్ట్. సో ఇన్స్పెక్ట్ వెళ్తే మనకి కన్సోల్ ఏమైనా ఎర్రర్ త్రో చేస్తే కనుక కన్సోల్ లో క్యాప్చర్ అవుతుంది కదా. హియర్ యూ సీ వాట్ ఈస్ ద ఎర్రర్ ఇట్ ఈస్ షోయింగ్. వీ హావ్ సమ్ ఎర్రర్, అన్కాట్ టైప్ ఎర్రర్, కెనాట్ సెట్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్డిఫైన్డ్ అని చూపిస్తుంది. అది సెట్టింగ్ కలర్ అని చూపిస్తుంది. అది కూడా సంథింగ్ అప్లై సిఎస్ఎస్ అప్లై చేసే దగ్గర మనకి ఏదో ఎర్రర్ ఉందని చూపిస్తుంది. ఇది మనకి సింటాక్స్ అనేది మనం ప్రాపర్ గానే బిల్డ్ చేస్తాము. మనం సిఎస్ఎస్ లో సింటాక్స్ ఏంటి, ప్రాపర్టీ నేమ్ ని వాల్యూని ఈక్వల్ తోనే సెపరేట్ చేస్తాం అండ్ వాల్యూ నేమో డెఫినెట్లీ విత్ ఇన్ కొటేషన్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తాం. సంథింగ్ ఇలానే ప్రొవైడ్ చేస్తాం. సో బట్ అయినా సరే మనకి స్టైల్స్ ఎందుకు అప్లై అవ్వట్లేదు అంటే, ఇప్పుడు మనం రిఫర్ చేసిన ఎలిమెంట్స్ ఓన్లీ 1 ఎలిమెంట్ ఉందా, మోర్ దెన్ 1 ఎలిమెంట్ ఉందా? హియర్ యు సీ మనం అప్లై చేసిన ఎలిమెంట్స్ మోర్ దెన్ 1 ఎలిమెంట్ ఉంది. మనం సింగిల్ ఎలిమెంట్ ఉంటే కనుక డైరెక్ట్ గా మీరు ఇండివిజువల్ గా యాక్షన్స్ ని పర్ఫార్మ్ చేయొచ్చు. బట్ ఇక్కడ నాకు స్టైల్స్ అప్లై చేసినప్పుడు ఓన్లీ 1 ఎలిమెంట్ లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లాస్ నేమ్ తో రిఫర్ చేసే ఎలిమెంట్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఓన్లీ 1 ఎలిమెంట్ ఉందా, మోర్ దెన్ 1 ఎలిమెంట్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ tell me, here we have only 1 element or more than 1 element? మనం గెట్ చేసాం మోర్ దెన్ 1 ఎలిమెంట్. మోర్ దెన్ 1 ఎలిమెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అంటే డెఫినెట్లీ ఇక్కడ మనం ఒక థింగ్ ని క్రియేట్ చేస్తున్నాను, సంథింగ్ రిలేటెడ్ టు ఎలిమెంట్స్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ యొక్క డేటా టైప్ ఏంటో చెప్పగలరా? మోర్ దెన్ 1 ఎలిమెంట్ ఉంటే డెఫినెట్లీ మోర్ దెన్ 1 ఎలిమెంట్ ని మనం ఎక్కడ స్టోర్ చేయగలం? ఇన్ విచ్ థింగ్ వి కెన్ ఏబుల్ టు స్టోర్ దెం? అరేస్. సో అరేస్. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ని మనం ఎలా ట్రీట్ చేయాలి? గెట్ చేస్తున్న థింగ్స్ అన్నిటిని కూడా నేను ఒక అరే గా ట్రీట్ చేస్తాను. ఇప్పుడు దీని కలెక్షన్ అని కాల్ చేయొచ్చు, ఎందుకంటే మనం రిఫర్ చేస్తున్న ఒక ఎలిమెంట్ కాదు. ఒక ఎలిమెంట్ ఉంటే నువ్వు వేరియబుల్ గా ట్రీట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ ఏ వేరియబుల్, ఇట్ ఈస్ యాజ్ ఏ కలెక్షన్ గా మనం ట్రీట్ చేసి గెట్ చేస్తాం. మనం కలెక్షన్ లో ఉన్న డేటాను యాక్సెస్ చేయాలి అంటే డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేం. మనం కలెక్షన్ లో ఉన్న డేటాని రీడ్ చేయాలి.
మీకు రీడ్ చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ గుర్తున్నాయి కదా సిఎస్ఎస్ లో, థింగ్స్ ని రీడ్ చేయడం కోసం డిఫరెంట్ sir. టెక్నిక్స్ అనేవి. సో ఇప్పుడు అది ఏదైనా ఒక టెక్నిక్ తీసుకొని అసలు ఎన్ని ఎలిమెంట్స్ ని గెట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కలెక్షన్ అని చెప్తున్నారు. కలెక్షన్ లో ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, మనం ఎన్ని ఎలిమెంట్స్ ని గెట్ చేసాం చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ హౌ మెనీ Six, sir. ఎలిమెంట్స్, 6. 6. సో ఇప్పుడు 6 ఎలిమెంట్స్ అనేది లెంత్ ఎంత ఇవ్వాలి, ఎరే యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక మెథడ్ ఉంది, ఒక ప్రాపర్టీ ఉంది, లెంత్ అనే ప్రాపర్టీ ఉంది, గుర్తుందా మీ అందరికి. ఇప్పుడు లెంత్ ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి, ఆ ఎరే యొక్క లెంత్ రావాలి కదా. సో చెక్ చేయండి లెంత్ వస్తుందో అట్లా వెరిఫై చేద్దాం. సో ఐమ్ యూజింగ్ డాక్యుమెంట్ డాట్ రైట్ అని లెంత్ వెరిఫై చేస్తున్నాను జస్ట్ ఫర్ సింపుల్. సో లెంత్ ఈజ్ అని చెప్పి కన్కాట్ చేస్తున్నాను, లెంత్ ఈజ్ అని చెప్పి కన్కాటినేషన్ చేద్దాం. $LEN అని ఇస్తున్నాను. చెక్ చేద్దాం ఒకసారి. బటన్ క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు ఎలిమెంట్స్ ని గెట్ చేస్తున్నాను. గెట్ చేసిన ఎలిమెంట్స్ నేను ఏం చేస్తున్నాను, స్టైల్స్ అప్లై చేయట్లేదు. ఏం చేస్తున్నాను, గెట్ చేసిన ఎలిమెంట్స్ ఒక నేమ్ కి అసైన్ చేసి ఆ ఎలిమెంట్స్ యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. చెక్ చేయండి, క్లిక్ ఆన్ సిఎస్ఎస్. నేను సిఎస్ఎస్ క్లిక్ చేస్తుంటే ఎలిమెంట్స్ లెంత్ ఎంత వస్తుంది, 6 అనేది పర్ఫెక్ట్ గా 6, sir. వచ్చిందా రాలేదా. అంటే నువ్వు గెట్ చేస్తుంది ఓన్లీ 1 ఎలిమెంట్, మోర్ దెన్ 1 ఎలిమెంట్. ఇక్కడ మనం గెట్ చేస్తుంది 6 వచ్చిందంటే డెఫినెట్లీ మనం గెట్ చేస్తుంది మోర్ దెన్ 1 ఎలిమెంట్. సో నేను ఇప్పుడు ఎలిమెంట్ ని గెట్ చేయడం చూసాను, మోర్ దెన్ 1 ఎలిమెంట్ అని ఒక క్లారిటీ ఉంది. సో నేను లెంత్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం ఎరే ఎలిమెంట్స్ ని రీడ్ చేద్దాం. రీడ్ చేయడానికి మీకు డిఫరెంట్ టెక్నిక్స్ తెలుసు కదా. సపోజ్ లూప్ బేస్ చేసుకుని రీడ్ చేయడం తెలుసా మీకు, డిఫరెంట్ టెక్నిక్స్ చూద్దాం. ఫర్ లూప్ ఎలా రీడ్ Yes, sir. చేస్తాం, ఫర్ లూప్ అంటే సింటాక్స్ ఎలా ఉంటుంది చెప్తారా, ఇనిషియలైజేషన్, కండిషన్, Condition, counter. కౌంటర్. సో నేను ఒక ఇనిషియలైజేషన్ తీసుకుంటున్నాను, వేర్ సంథింగ్ i is equals to 0 తో స్టార్ట్ అవుతాను, అండ్ i లెస్ దెన్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ది లెంత్ అని ఇస్తున్నాను. ఇక్కడ డైరెక్ట్ గా 6 అనే వాల్యూ ఇవ్వను నేను, బికాస్ ఎందుకంటే లెంత్ అనేది 1 నుంచి కౌంట్ చేస్తాం. బట్ ఎరే ఎలిమెంట్స్ అనేవి, ఎరే ప్రాపర్టీస్ అనేవి ఎక్కడి నుంచి కౌంట్ చేస్తాం మనం, ఎరే ప్రాపర్టీస్ 0 నుంచి కదా. సో నేను 0 నుంచి వెళ్తున్నప్పుడు లెస్ దెన్ తీసుకుంటాను. నెక్స్ట్ 0 నుంచి 6 వరకు వెళ్ళాలి కాబట్టి ఇంక్రిమెంటే చేస్తున్నాను, i ప్లస్ ప్లస్. ఇప్పుడు మన కలెక్షన్ ఉన్న ఎలిమెంట్స్ ని గెట్ చేయండి. వాట్ ఈస్ అవర్ కలెక్షన్, ఎలిమెంట్స్ ఆఫ్ అని చెప్పి ఎలిమెంట్స్ ఆఫ్ 0 ఇవ్వాలా, 1 ఇవ్వాలా, 2 ఇవ్వాలా, 3 ఇవ్వాలా తెలియదు కదా. సో నాకు ఇనిషియలైజ్ చేసాం, వాట్ ఈస్ ద వేరియబుల్, i తో ఇనిషియలైజ్ చేసాం. ఇప్పుడు చెక్ చేయండి, డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్స్ టు మీకు ఏ పర్టికులర్ కలర్ కావాలంటే ఆ పర్టికులర్ కలర్ ని అయితే ప్రొవైడ్ చేయండి. సీ ది అవుట్పుట్, క్లిక్ ఆన్ సిఎస్ఎస్, క్లిక్ ఆన్ సిఎస్ఎస్. మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని ఎలిమెంట్స్ కి కలర్ అనేది బ్లూ అప్లై అయిందా, ఓన్లీ ఫర్ 1 ఎలిమెంట్ కి మాత్రం అప్లై అయింది. మనం అబ్జర్వ్ చేస్తే అన్ని ఎలిమెంట్స్ కి అప్లై అయింది. సో మీరు మోర్ దెన్ 1 ఎలిమెంట్ ని రిఫర్ చేస్తున్నప్పుడు ఆ ఎలిమెంట్స్ ని వేరియబుల్ గా ట్రీట్ చేయకుండా కలెక్షన్ గా ట్రీట్ చేసి, ట్రీట్ చేసిన కలెక్షన్ ని రీడ్ చేసి యాక్సెస్ చేయడం కనిపిస్తుందా ఎవ్రీబడి. మోర్ దెన్ 1 ఎలిమెంట్ ఉన్నప్పుడు క్లాస్ రిఫరెన్స్ ఇచ్చి, క్లాస్ రిఫరెన్స్ లో ఉన్న ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి డిఫరెంట్ టెక్నిక్స్. ఇప్పుడు ఫర్ లూప్ తోనే యాక్సెస్ చేయాలి ఈ థింగ్స్ ని. యూ కెన్ ఏబుల్ టు రీడ్ విత్ ఇటరేటర్ తో కూడా తీసుకోవచ్చా, మీకు ఇటరేటర్ తో తీసుకోవచ్చు, టు స్ట్రింగ్ తీసుకోవచ్చు, డిఫరెంట్ వేస్. ఇప్పుడు ఇటరేటర్ ఏముంది, ఫర్ ఆఫ్ తీసుకుందాం, ప్రాపర్టీస్ కాదు, ఓన్లీ వాల్యూస్ రీడ్ అయితే సరిపోతుంది కదా. వాట్ ఈస్ అవర్ కలెక్షన్ నేమ్, అవర్ కలెక్షన్ నేమ్ ఈస్ ఎలిమెంట్స్ అని ఇస్తున్నాను. ఇక్కడ ఒక నేమ్ ఇస్తున్నాను, వేర్ ఐటమ్ అనే ఒక నేమ్ తో రీడ్ చేద్దామని చూస్తున్నాను. సీ హియర్, రైట్ ద కోడ్, item dot style dot notation. What is the notation we need to give, color, right? Color equals to what's the value. So మనం ఏదైనా ఒక వాల్యూ ఇద్దాం. ప్రీవియస్లీ రెడ్ బ్లూ చూసాం కదా. సపోజ్ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ది సంథింగ్ అనదర్ కలర్, సంథింగ్ ఎల్లో కలర్. చెక్ చేయండి, క్లిక్ ఆన్ సిఎస్ఎస్. మీరు సిఎస్ఎస్ క్లిక్ చేస్తే పర్టికులర్ ఎలిమెంట్స్ అనేవి ఎల్లో కలర్ అప్లై అవ్వడం కనిపిస్తుంది అందరికి. అంటే ఇప్పుడు మోర్ దెన్ 1 ఎలిమెంట్ ఉన్నప్పుడు రిఫర్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తే ఐడి తో రిఫర్ చేస్తే యాక్షన్స్ వర్క్ అవుతాయా, క్లాస్ నేమ్ తో రిఫర్ చేస్తే యాక్షన్స్ వర్క్ అవుతాయా, టెల్ మీ which notation we need to take. Class name. We need to take the reference with related to class name only. ఎటువంటి అదర్ నోటేషన్స్ అయితే మూవ్ అవ్వదు. సో మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటే క్లాస్ తీసుకోండి, క్లాస్ ని రిఫర్ చేయండి. క్లాస్ ని రిఫర్ చేసినప్పుడు డైరెక్ట్ గా యాక్షన్స్ గానీ స్టైల్స్ గానీ ప్రొవైడ్ చేయొద్దు. సమ్ వాట్ ఎలిమెంట్స్ ని రీడ్ చేయండి, రీడ్ చేసిన ఎలిమెంట్స్ తోనే యాక్షన్స్ ని పర్ఫామ్ చేయండి. ఆ రీడ్ చేయడం కోసం మీకు డిఫరెంట్ టెక్నిక్స్ తెలుసు, ఆ టెక్నిక్స్ అనేవి ఏ టెక్నిక్ యూస్ చేసినా ఉంటుంది. సో మోస్ట్లీ ఇటరేటర్ తోనే కంటిన్యూ అవుతుంది. ఓకేనా, క్లాస్ నేమ్ తో రిఫర్ చేయడం. క్లాస్ నేమ్ తో రిఫర్ చేయడం కోసం వాట్ ఈస్ ద జావా స్క్రిప్ట్ స్పెషల్ మెథడ్ we have a JavaScript special method as document.getElementByClass. elements by class name. document.getElements by class name అనే ఒక స్పెసిఫిక్ మెథడ్ బేస్ చేసుకొని అయితే మనం ఎలిమెంట్స్ ని రీడ్ చేద్దాం. ఓకేనా, దిస్ వన్ ఎవ్రీబడి క్లియర్? Yes, sir. ఆల్ ఆఫ్ యూ అర్థమైందా ఈ పాయింట్? క్లాస్ నేమ్ తో రిఫర్ చేయడం, బికాస్ నెక్స్ట్ నుంచి మనం డిస్కస్ చేసుకునే థింగ్స్ తో క్లాస్ నేమ్ తో రిఫర్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. సో అందుకని చెప్తాను, దిస్ వన్ ఈస్ క్లియర్ all of Yes, you. sir. నెక్స్ట్, సో ఇప్పుడు వరకు మనం ఎలిమెంట్స్ లో టెక్స్ట్ బాక్స్ లో ఉన్న డేటా రీడ్ చేయడం తెలిసింది మనకి, గెట్ చేయడం తెలుసు. డ్రాప్ డౌన్ డేటా గెట్ చేయడం ఎస్టర్డే డ్రాప్ డౌన్ వాలిడేషన్ లో క్లారిటీ వచ్చింది. బట్ యు ఆర్ unable to get the data with radio buttons and checkbox. So in JavaScript you need to understand about radio button validation in a JavaScript, because different languages లో different గా ఉంటుంది.
మనం రేడియో బటన్స్ ని వాలిడేట్ చేద్దాం, అది కూడా జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ బేస్ చేసుకొని. ఓకే, సో క్రియేట్ ఎ ఫైల్ with name related to radio button with an extension called .html. I taken write this structure here. So build the structure, whatever the things you need. Doctor HTML open close, head open close. Within head just create the title as radio buttons. So radio buttons అనేవి at a time only one actions perform చేస్తుందా, only one option select చేస్తామా, more than one option radio buttons అయితే? Tell me. One option, sir. Only one option. Out of multiple options లో ఓన్లీ వన్ Okay. ఆప్షన్ పిక్ చేసిన కేటగిరీలో ఇప్పుడు కూడా రేడియో బటన్స్ చూద్దాం. సో వుడ్ లైక్ టు టేక్ ఎ లేబుల్, సంథింగ్ రిలేటెడ్ టు లేబుల్, సంథింగ్ రిలేటెడ్ టు సెలెక్ట్ అని ఇస్తున్నాను, సెలెక్ట్ యువర్ జెండర్ అని ఇస్తున్నాను, సంథింగ్ జెండర్ రిలేటెడ్ వాలిడేషన్ చేద్దాం. సో వుడ్ లైక్ టు క్రియేట్ ఎ రేడియో బటన్. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఏమి ఇవ్వాలి రేడియో బటన్ కి? టైప్ ఈక్వల్స్ టు Radio. రేడియో. అండ్ రేడియో బటన్స్ అనేవి ఓన్లీ వన్ సెలెక్ట్ అవ్వాలి కాబట్టి మనం నేమ్ రిఫరెన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి, గుర్తుందా మీ అందరికి? సో నేను నేమ్ రిఫరెన్స్ మేల్ అని ఇచ్చాను, జెండర్ అని ఇస్తున్నాను. మీరు నేమ్ రిఫరెన్స్ కనుక ఇవ్వకపోతే మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ అయిపోతాయి. సో అందుకని చెప్పి నేను డిఫరెంట్ గా సెలెక్ట్ అవడం కోసం, ఓన్లీ వన్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ అవడం కోసం నేమ్ రిఫరెన్స్ కూడా ప్రొవైడ్ చేశాను. అదర్స్ ఐ టేకెన్, సంథింగ్ బ్రేక్ ఐ టేకెన్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ బటన్. సో బటన్ టైప్ ఈక్వల్స్ ఇట్ షుడ్ బి వర్క్ యాజ్ ఎ బటన్ ఓన్లీ, బికాస్ నేను ఫామ్ ఏం క్రియేట్ చేయలేదు కదా. సో అండ్ బటన్ నేమ్ ఐ టేక్ ఇట్ యాజ్ సబ్మిట్. చెక్ చేయండి, ఫైల్ రన్ చేస్తే మీకు 3 రేడియో బటన్స్ కనిపిస్తాయి. హియర్ యు ఆర్ ఏబుల్ టు సీ 3 రేడియో బటన్స్. నేను మేల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఏం రావాలి? సబ్మిట్ క్లిక్ చేస్తే మేల్ సబ్మిట్ క్లిక్ చేస్తే జెండర్ మేల్ గా రావాలి. అదే నేను ఫీమేల్ సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఫీమేల్ ఆప్షన్ రావాలి. అదర్స్ సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే అదర్స్ రావాలి. ఓకే, ఇక్కడ మనం వీటిని సెలెక్ట్ అని కాల్ చేయొద్దు, ఇంకొక నేమ్ తో కాల్ చేస్తారని చెప్పాను, గుర్తుందా మీ అందరికి? Check, sir. Check. చెక్డ్, వాట్ వి కాల్ విత్ నేమ్ కాల్డ్ చెక్డ్. ప్రోగ్రామింగ్ లో మనం ఏమని కాల్ చేస్తాం వీటిని? సెలెక్ట్ అనకూడదు, చెక్డ్ అని కాల్ చేయాలి. సో నాకు చెక్ చేయాలా లేదంటే అన్చెక్ లో ఉన్నాయా? ఇప్పుడు ఆల్ ఆప్షన్స్ చెక్ లో ఉన్నాయా, అన్చెక్ లో ఉన్నాయా? ఆల్ దీస్ ఆప్షన్స్ Uncheck. సో ఆల్ దీస్ ఆర్ అన్చెక్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను మేల్ అనే ఆప్షన్ ని చెక్ చేస్తున్నాను. నేను మేల్ చెక్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే మేల్ ఆప్షన్ రావాలి. అలా కాదు, నేను అనదర్ ఆప్షన్ ఫీమేల్ చెక్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఫీమేల్, అదర్స్ చెక్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే అదర్స్. ఎట్ ఎ టైం ఇక్కడ యూజర్ ఎన్ని ఆప్షన్స్ ని చెక్ చేయగలరు ఈ కేటగిరీలో రేడియో బటన్స్ కి? ఓన్లీ Only one వన్ more. ఆప్షన్ ని మాత్రమే చెక్ చేయగలరు. సో యూజర్ ఏ ఆప్షన్ చెక్ చేస్తే ఆ ఆప్షన్ రిలేటెడ్ డేటా అనేది మనకు డిస్ప్లే అవ్వాలి. సో రైట్ ద కోడ్. బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ రేడియో బటన్స్ డేటాని కలెక్ట్ చేద్దాం. సో బటన్ క్లిక్ చేసినప్పుడు యాక్షన్ జరగాలి అంటే వాట్ వీ నీడ్ టు యూస్? We need to use an event called on click, something related to verify sender అని ఒక హ్యాండ్లర్ ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. రైట్ ద స్క్రిప్ట్ కోడ్ హియర్, స్క్రిప్ట్ ఓపెన్ క్లోజ్. ఐఎమ్ యూజింగ్ ఫంక్షన్ వెరిఫై జెండర్ అని ఇస్తున్నాను. ఓకే, సో జెండర్ ని వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేయాలి జెండర్ అంటే ఇప్పుడు నేను గెట్ చేసిన ఎలిమెంట్స్ కేటగిరీ రిలేటెడ్ ఓన్లీ వన్ ఎలిమెంట్ ఉందా, మోర్ దెన్ వన్ ఎలిమెంట్ ఉందా కేటగిరీ? హియర్ ఐ హావ్ ఓన్లీ వన్ ఎలిమెంట్ ఆర్ మోర్ దెన్ వన్ ఎలిమెంట్ కేటగిరీ. సి హియర్ More than one. మోర్ దెన్ వన్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఈ మోర్ దెన్ వన్ ఎలిమెంట్ కేటగిరీ సిమిలర్ ఎలిమెంట్స్ కదా, ఆల్ దీస్ ఆర్ రేడియో బటన్ రిలేటెడ్ ఎలిమెంట్స్. సో కాబట్టి ఇక్కడ నేను ఐడి రిఫరెన్స్ ఇస్తే వర్క్ అవుతుందా, క్లాస్ నేమ్ రిఫరెన్స్ ఇస్తే వర్క్ అవుతాయి ఈ ఎలిమెంట్స్ కి? Class name. డెఫినెట్లీ క్లాస్ నేమ్ ఇవ్వాలి. మీరు ఐడి యూస్ చేస్తే ఏమవుతుంది? డెఫినెట్లీ డూప్లికేట్ అయిపోతుంది. సో అందుకని చెప్పి ఇక్కడ ఏమి ఇస్తారు మీరు? ఆల్వేస్ గో ఫర్ ది రిఫరెన్స్ కాల్డ్ క్లాస్. క్లాస్ ఈక్వల్స్ యూ కెన్ గో ఫర్ ఎనీ వాల్యూ, బట్ ఇచ్చే వాల్యూ ఏమివ్వాలి? అన్నిటికీ కూడా కామన్ ఇవ్వాలి. ఇప్పుడు నేను నేమ్ అనే అట్రిబ్యూట్ వాల్యూ, క్లాస్ అనే అట్రిబ్యూట్ వాల్యూ రెండు సిమిలర్ గా ఉన్నాయి, చూసారా? సీదా క్లాస్ అట్రిబ్యూట్ వాల్యూస్ యాజ్ వెల్ యాజ్ నేమ్ అట్రిబ్యూట్ వాల్యూస్ రెండు సిమిలర్ గా ఉన్నాయి, చూసారా? మీరు అలా సిమిలర్ గా తీసుకుంటారన్నా నాట్ ఎన్ ఇష్యూ, డిఫరెంట్ గా తీసుకుంటారన్నా నాట్ ఎన్ ఇష్యూ, బట్ తీసుకున్న వాల్యూస్ అన్నిటికీ కామన్ గా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు క్లాస్ తో ఉన్న క్లాస్ రిఫరెన్స్ ఉన్న ఈ వాల్యూని బటన్ క్లిక్ చేసుకుంటూ గెట్ చేయాలంటే వాట్ ఈస్ ద మెథడ్ వి హావ్? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. వాట్ ఈస్ ద క్లాస్ నేమ్? ద క్లాస్ నేమ్ వి టేక్ ఇన్ యాస్ జెండర్ అని ఇస్తున్నాను. ఇప్పుడు మనం గెట్ చేస్తుంది ఒక ఎలిమెంటా, మోర్ దెన్ వన్ ఎలిమెంటా చెప్పండి? మనం గెట్ చేస్తుంది మోర్ దెన్ వన్ ఎలిమెంట్ కదా. కాబట్టి ఇప్పుడు మనం మోర్ దెన్ వన్ ఎలిమెంట్ కి డైరెక్ట్ గా యాక్షన్స్ ని అప్లై చేస్తే వర్క్ అవ్వదు. కాబట్టి మనం ఈ గెట్ చేసిన ఎలిమెంట్స్ ఏం చేయాలి? ఒక పర్టికులర్ వేరియబుల్ లో కలెక్షన్ లో తీసుకుందాం. సో నేను ఏమి ఇస్తున్నాను? కలెక్షన్ నేమ్ జెండర్ అని ఇస్తున్నాను. ఇప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ని గెట్ చేస్తావు ఇక్కడ చెప్తారా? హౌ మెనీ ఎలిమెంట్స్ వి గెట్ హియర్? సో 3 ఎలిమెంట్స్ వస్తున్నట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫై చేసుకోండి. లెంత్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను, జెండర్ డాట్ లెంత్ అని ఇస్తున్నాను. 3 ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో వెరిఫై చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ ప్రాపర్ గా వస్తే ఎలిమెంట్స్ గెట్ చేసినట్టే ప్రాపర్ గా మీరు. సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని చెప్పి సంథింగ్ రిలేటెడ్ టు లెంత్ ఈస్, సో లెంత్ ఈస్ అని చెప్పి కన్కాటినేషన్ ప్లస్ ఇస్తున్నాను, లెంత్ వేరియబుల్. సేవ్ ది ఫైల్, దిస్ రన్ ది అవుట్పుట్ త్రూ సర్వర్. Click on submit. How much the length it is displaying? 3. Because why it is displaying 3? How many elements here we have? How many elements? 3 elements. So that's the reason it is displaying length as 3. నాకు లెంత్ 3 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి నేను? I need to iterate them. ఇటరేట్ అయ్యి యూజర్ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఆప్షన్ ని డిస్ప్లే చేయాలి.
సో అందుకని చెప్పి ఇక్కడ నేను ఒక యాక్షన్ ఇస్తున్నాను. సో ఫర్ దట్ డేటా రీడ్ చేయాలి కదా కలెక్షన్ డేటాని, సేమ్ యూజ్ చేద్దాం, ఫర్ ఆఫ్ కానీ లూప్ కానీ యూజ్ చేసుకోవచ్చు కదా. సో లూప్ యూజ్ చేయడానికి ట్రై చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లూప్ అంటే ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియలైజేషన్ చేస్తాము. i ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇస్తాను, i లెస్ దెన్ లెంత్ అని ఇస్తాను, నెక్స్ట్ i ప్లస్ ప్లస్ అని ఇస్తాను. ఇప్పుడు మనకి లెంత్ ఎంత ప్రింట్ అయింది? హౌ మచ్ ద లెంత్ ఇట్ ఈస్ ప్రింటింగ్? 3 ప్రింట్ చేసింది లెంత్. ఓకే, దట్స్ గుడ్. ఇప్పుడు 3 లెంత్ ప్రింట్ అయిందంటే లెంత్ ఎక్కడి నుంచి కౌంట్ చేస్తాం మనం? 1 నుంచి కౌంట్ చేస్తాం, 1 2 3 అని. బట్ అరే ప్రాపర్టీస్ అనేవి 1 నుంచి కౌంట్ చేస్తామా, 0 నుంచి కౌంట్ చేస్తామా? అరే ప్రాపర్టీస్ 0 నుంచి. కాబట్టి నేను ఇనిషియలైజేషన్ ఎంత ఇస్తున్నాను చూడండి, 0. ఇప్పుడు ఎందుకంటే నాకు 0 అరే ప్రాపర్టీలు ఎవరున్నారు? హూమ్ ఐ హావ్ ఇన్ 0 అరే ప్రాపర్టీ? మేల్ ఆప్షన్. 1 అరే ప్రాపర్టీలో ఫీమేల్, 2 అరే ప్రాపర్టీలో అదర్స్. ఇప్పుడు i ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే అక్కడ ఏం చెక్ అయి ఉంటుంది? మేల్ చెక్ అయి ఉంటుంది. 0 లెస్ దెన్ 3 దట్స్ ట్రూ కండిషన్ కాబట్టి మేల్ రిలేటెడ్ వాల్యూని ప్రింట్ చేసేస్తాం. సీ హియర్, జెండర్ ఆఫ్ i డాట్ వాల్యూ అని ఇస్తున్నాను. జెండర్ ఆఫ్ i డాట్ వాల్యూ అని ఇచ్చేస్తాను. అంటే కలెక్షన్ లో ఆ పర్టికులర్ i లో ఏవైతే వాల్యూ సెలెక్ట్ అయి ఉంటుందో ఆ వాల్యూ i లోకి వస్తుంది. i వాల్యూని ప్రింట్ చేయమని చెప్తున్నాను. డాట్ వాల్యూ నోటేషన్ ఎందుకు ఇచ్చాను చూస్తున్నారా మీరు? అబ్జర్వ్ చేస్తే అక్కడ why given dot notation? Anyone have an idea? Read and write. Because మనం రేడియో బటన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నాం కదా. సో మన రేడియో బటన్స్ తో ఇంటరాక్ట్ అయ్యి మనకు కావాల్సిన యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాం. సో నేను డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పి జెండర్ ఆఫ్ i డాట్ వాల్యూ అని ఇస్తున్నాను. సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్, క్లిక్ ఆన్ మెయిల్, క్లిక్ ఆన్ సబ్మిట్. వాట్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ ఏమని వస్తుంది? ఆన్. నేను అలానే సో ఆన్ అనేది న్యూ స్క్రీన్ లో కాకుండా సేమ్ స్క్రీన్ లో ప్రింట్ చేయొచ్చు కదా మనం. మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. న్యూ స్క్రీన్ లో కాదు, సేమ్ స్క్రీన్ లో ప్రింట్ చేద్దాం. సేమ్ స్క్రీన్ లో ప్రింట్ చేయాలంటే ఏదైనా ఒక HTML ఎలిమెంట్ తీసుకోవచ్చు కదా. సో h1 అని ఇస్తున్నాను, id సంథింగ్ రిలేటెడ్ టు రిజల్ట్ res అని ఇస్తున్నాను. id res తో ఎలిమెంట్ ని గెట్ చేసి ఒక వేరియబుల్ లో స్టోర్ చేయండి. వాట్ ఈస్ ద మెథడ్ నేమ్? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై id. వాట్ ఈస్ ద id నేమ్? ద id నేమ్ ఈస్ res. సో చెక్ చేయండి, res with dot in a HTML notation equals to this value. చెక్ చేయండి. నేను మేల్ అండ్ ఆప్షన్స్ చెక్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఆన్ వస్తుంది. అలానే ఇప్పుడు నేను ఫీమేల్ సబ్మిట్ క్లిక్ చేస్తే ఏమొస్తుందో చూడండి, ఆన్ అని వస్తుంది. అలానే అదర్స్ సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినా కానీ ఆన్ వస్తుంది. అంటే ఇక్కడ నీకు ఆన్ అని వస్తుంది తప్ప ఏమైనా ఆ పర్టికులర్ వాల్యూ ఏమైనా ప్రింట్ అవుతుందో ఇక్కడ రేడియో బటన్స్ కి? ఆల్ ఆఫ్ యూ, రేడియో బటన్స్ కి వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇన్పుట్ ఫీల్డ్ అంటే మీరే సమ్ డేటాని ఎంటర్ చేస్తారు. బట్ రేడియో బటన్స్ కి వచ్చేసరికి మీరు డేటాని ఎంటర్ చేస్తారా, డేటాని సెలెక్ట్ చేస్తారా? డేటాని మనం ఇక్కడ రేడియో బటన్స్ తో ఎటువంటి ఇంటరాక్షన్స్ జరిగి జస్ట్ వాటిని ఆన్ చేస్తున్నాం, అంటే సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేస్తుంటే ఏమవుతున్నాయి? అవి ఆన్ అవుతున్నాయి. డిఫాల్ట్ అవి ఆన్ లో ఉంటున్నాయి, ఆఫ్ లో ఉంటాయి. అంటే సెలెక్ట్ అవ్వకపోతే అవి ఆఫ్ లో ఉంటాయి కాబట్టి మనకి ఆఫ్ కాకుండా మనం సెలెక్ట్ చేసిన వెంటనే ఆన్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, బట్ నాకు ఆన్ అని ప్రింట్ అవ్వాలా, మేల్ రిలేటెడ్ వాల్యూ ప్రింట్ అవ్వాలా? అక్కడ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో గుర్తుపెట్టుకోండి, రేడియో బటన్స్ కానీ చెక్ బాక్సెస్ కానీ డిఫాల్ట్ గా ఆ పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు ఏ వాల్యూ వెళ్ళాలో ఆ వాల్యూ చెప్పాలి. మీరు ఏ వాల్యూ వెళ్ళాలో చెప్పాలంటే డిఫాల్ట్ గా ఏ అట్రిబ్యూట్ ఇవ్వచ్చు? మీరు వాల్యూ అనే అట్రిబ్యూట్ కి ఏదైతే వాల్యూ ఇస్తారో ఆ వాల్యూ అనే డిఫాల్ట్ గా పర్టికులర్ ఫీల్డ్స్ కి కనిపించేది. టెల్ మీ. మీరు రేడియో బటన్స్ కానీ చెక్ బాక్స్ కానీ డేటాని డేటాబేస్ కి ఇన్సర్ట్ చేసినప్పుడు కూడా డెఫినెట్లీ ఏమి ఇవ్వాలి? యూ నీడ్ టు ప్రొవైడ్ ది వాల్యూ రిఫరెన్సెస్. మీరు వాల్యూ రిఫరెన్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది? డెఫినెట్లీ వాట్ ఇట్ విల్ ఏబుల్ టు ప్రింట్? ఇట్ విల్ ఏబుల్ టు ప్రింట్ ది ఆన్ ఆర్ ఆఫ్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు నేను మెయిల్ సెలెక్ట్ చేస్తున్నాను, సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద వాల్యూ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్? మెయిల్ సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే అదర్స్ అని వస్తుంది. సపోజ్ ఇఫ్ ఐ చెక్ ఫీమేల్, క్లిక్ ఆన్ సబ్మిట్, అదర్స్, క్లిక్ ఆన్ అదర్స్, క్లిక్ ఆన్ సబ్మిట్. అంటే మీరు ఇక్కడ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసినా ఏ ఆప్షన్ అంటే వాల్యూనే ప్రింట్ అవుతుంది. మీరు ఏది సెలెక్ట్ చేసినా సరే అదర్స్ అంటే లాస్ట్ గా మీరు లేటెస్ట్ గా ఏదైతే ఆప్షన్ ని డిఫైన్ చేస్తారో ఆ ఆప్షన్ రిలేటెడ్ వాల్యూనైనా ప్రింట్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. బట్ మనకేమవ్వాలి? అందరూ ఇప్పుడు అదర్స్ అనే ఆప్షన్ పిక్ చేస్తారా మనం చెప్పగలమా? లేదు కదా. అది యూజర్ డిపెండెన్సీ అయ్యి ఉంటుంది. యూజర్ మేల్ అనే ఆప్షన్ ని చెక్ చేస్తే సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు మేల్ చూపించాలి. ఫీమేల్ సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఫీమేల్ ఆప్షన్. అంటే మీరు ఏ రేడియో బటన్ సెలెక్ట్ చేస్తే ఆ రేడియో బటన్ రిలేటెడ్ వాల్యూ చూపించాలి. ఇప్పుడు అందరూ మేలే పిక్ చేస్తారు, అందరూ ఫీమేల్ పిక్ చేస్తారు, అందరూ అదర్సే పిక్ చేస్తారని మనం చెప్పలేం. సో ఇలాంటి సిచ్యువేషన్ మనం ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కండిషన్ రాయాలి. అంటే ఇప్పుడు మేల్ అనేది సెలెక్ట్ అయ్యిందా లేదా, ఫీమేల్ అనేది సెలెక్ట్ అయ్యిందా లేదా, అదర్స్ అనేది సెలెక్ట్ అయ్యిందా, ఏ ఆప్షన్ సెలెక్ట్ అయిందా లేదా వెరిఫై చేసుకుని మనం ప్రింట్ చేద్దాం. డైరెక్ట్ గా డేటాని రీడ్ చేసిన తర్వాత డేటాని ప్రింట్ చేయొద్దు. ఇప్పుడు ప్రింట్ చేసే ముందు ఏం చేయాలి? రీడ్ అయిన డేటాని ఆ పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ అయ్యిందా లేదా చెక్ చేయాలి. కాబట్టి ఫర్ లూప్ ఇన్సైడ్ నేను ఏం తీసుకున్నాను? సీ హియర్, ఫర్ లూప్ ఇన్సైడ్ what I taken inside to the for loop, I taken a condition here. ఒక if statement అయితే తీసుకున్నాను. if statement satisfy అయితే ఈ కోడ్ ప్రింట్ చేయమని చెప్తాను, అదర్వైజ్ ఆ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. ఇప్పుడు నేను ఇక్కడ కండిషన్ ఏం రాయాలంటే
గెట్ చేసిన రేడియో బటన్ డేటా మొత్తం ఎవ్రీ టైం ఆ పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ అయ్యి ఉందా లేదా వెరిఫై చేయాలి. మనం గెట్ చేసిన ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా ఒక నేమ్ లో స్టోర్ చేస్తాం. వాట్ ఈస్ ద నేమ్? మనం కలెక్ట్ చేసిన డేటా వి స్టోర్డ్ ఇన్ ఏ నేమ్ కాల్డ్ జెండర్. జెండర్ అని ఇస్తే సరిపోదు, జెండర్ ఆఫ్ అని ఇవ్వాలి, బికాస్ దట్స్ ఎ కలెక్షన్. జెండర్ ఆఫ్ అని ఇస్తే 0 ఇవ్వాలా, 1 ఇవ్వాలా, 2 ఇవ్వాలా? హియర్ ఏ వాల్యూ ఇవ్వాలి మనం ఇక్కడ? ఐ వాల్యూ. సో ఐ లో ఏ వాల్యూ ఉంటే ఆ ఆప్షన్ కదా సెలెక్ట్ అయ్యి ఉంటుంది. సో నేను జెండర్ ఆఫ్ ఐ అని ఇస్తాను. 0 ఉంటే ఐ ఈజ్ ఈక్వల్స్ 0 ఉంటే మేల్ ఆప్షన్, ఐ ఈజ్ ఈక్వల్స్ 1 ఉంటే ఫీమేల్ ఆప్షన్, ఐ ఈజ్ ఈక్వల్స్ 2 ఉంటే అదర్స్ ఆప్షన్. ఏ ఆప్షన్ ఉంటే ఆప్షన్ జెండర్ ఆఫ్ ఐ అని చెప్పి ఇప్పుడు ఎవ్రీ ఆప్షన్ సెలెక్ట్ అయ్యిందా లేదా చెక్ చేయాలి అంటే JavaScript provides one property called checked property. What is the property name? I given here. I given a property name called checked. ఈ కండిషన్ వాలిడేట్ చేసిన తర్వాత ఇప్పుడు i is equals to 0 అంటే 0 ప్లేస్ లో ఏది మాత్రమే సెలెక్ట్ అయ్యి ఉంటుంది? 0 మీన్స్ మేల్ అనే ఆప్షన్ మాత్రమే, కాబట్టి మేల్ అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. అదే i is equals to 1 వస్తే సెలెక్ట్ అయ్యి ఉంటే 1 వాల్యూ చెక్ అయ్యి 1 వాల్యూని ప్రింట్ చేస్తుంది. 2 ఆప్షన్ అయితే 2 వాల్యూ చెక్ అయ్యి ఉంటుంది కాబట్టి 2 వాల్యూని ప్రింట్ చేస్తుంది. క్లిక్ ఆన్ మేల్, క్లిక్ ఆన్ సబ్మిట్, మేల్ ఆప్షన్. క్లిక్ ఆన్ ఫీమేల్, క్లిక్ ఆన్ సబ్మిట్, క్లిక్ ఆన్ అదర్స్, క్లిక్ ఆన్ సబ్మిట్. మీరు ఏ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆప్షన్ రిలేటెడ్ వాల్యూ అనేది ప్రింట్ అవడం కనిపిస్తుందా మీ అందరికి? ఆల్ ఆఫ్ యూ అర్థమవుతున్న రేడియో బటన్ వాలిడేట్ చేయడం. రేడియో బటన్స్ కి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే రేడియో బటన్స్ ని జావా స్క్రిప్ట్ లో ఐడి తో రిఫర్ చేయకూడదు. ఎలా రిఫర్ చేస్తున్నాను నేను? హియర్ యు సీ క్లాస్. ఐ రిఫర్డ్ విత్ క్లాస్. మనం ఐడి తో కూడా రిఫర్ చేసే చాయిసెస్ ఉండొచ్చు, మనం ఐడి తో కూడా రిఫర్ చేయొచ్చు. అప్పుడు ఎలా ఉండాలంటే యూనిక్ గా ఉండాలి. ఐడితో రిఫర్ చేస్తాను రేడియో బటన్స్ కూడా, సిచ్యువేషన్స్ ఉన్నాయి మనకి. అప్పుడు ఎలా ఉండాలి? వాల్యూస్ అనేవి సిమిలర్ గా ఉంటుందా, యూనిక్ గా ఉంటుందంటే డెఫినెట్లీ యూనిక్ గా ఉంటుంది. నెక్స్ట్ కొన్ని కండిషన్స్ చెప్తాను. ఇప్పుడు మీరు లైక్ ఎలా ఉంటుందంటే ఏమైనా ప్రొడక్ట్ బేస్డ్ అప్లికేషన్స్ మీరు తీస్తే కనుక సంథింగ్ రిలేటెడ్ ఫుడ్ అప్లికేషన్స్ లో మీకు ఫుడ్ అప్లికేషన్స్ మీరు ఓపెన్ చేస్తే సపోజ్ KFC టైప్ ఆఫ్ ఆన్లైన్ ఫార్మ్స్ చూస్తారా మీరు? జనరల్లీ KFC టైప్ ఆఫ్ ఆన్లైన్ ఫార్మ్స్, KFC ఆన్లైన్ యాప్ చూస్తే కనుక మీరు ఇప్పుడు అంటే అప్లికేషన్ ఉంది, కానీ ప్రీవియస్లీ ఎలా ఉండేది అంటే ఒక పర్టికులర్ వెబ్సైట్ ఉండేది. సో వెబ్సైట్ ఎలా ఉంటుందంటే మీరు మీకు కావాల్సిన మీల్ ఐటమ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆ మీల్ రిలేటెడ్ యాడ్ ఆన్స్ కూడా యాడ్ చేస్తారు. సో యూజర్ అనే వాళ్ళు మీల్స్ అనేది ఓన్లీ 1 సెలెక్ట్ చేస్తారు ఒక పర్సన్, నెంబర్ ఆఫ్ మోర్ దెన్ 1 మీల్ సెలెక్ట్ చేస్తారు. మీల్ రిలేటెడ్ వచ్చేసరికి మీల్ అనేది ఒక పర్సన్ ఒక మీలే పిక్ చేస్తారు, బట్ ఆ మీల్ కి కావాల్సిన యాడ్ ఆన్స్ అనేవి మోర్ దెన్ 1 ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం రేడియో బటన్స్ ని కానీ చెక్ బాక్సెస్ ని కానీ ఐడి కేటగిరీలో యూజ్ అవుతాయి. అవి కూడా మీకు చెప్తాను, కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకి, ఆ స్టేట్మెంట్స్ లో చెప్తాను. ఓకేనా? బట్ ఐడిని ఇప్పుడు మనం ఇక్కడ అన్ని కూడా గ్రూప్ ఆఫ్ కేటగిరీ ఒకటే కేటగిరీ ఉన్నాయని చెప్పి ఐడితో రిఫర్ చేస్తామా, క్లాస్ తో రిఫర్ చేస్తాం మనం ఇక్కడ? ఇయర్ రిఫర్డ్ విత్ క్లాస్. క్లాస్ తో రిఫర్ చేసినప్పుడు రేడియో బటన్స్ ని నాట్ ఓన్లీ జావా స్క్రిప్ట్, మీరు ఏ ప్రోగ్రామింగ్ అయినా సరే రేడియో బటన్ డేటా గెట్ చేయాలి అంటే ఆ రేడియో బటన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ డిఫైన్ అయిందా చెక్ చేయండి. మీరు ఈ వాల్యూ డిఫైన్ అవ్వకపోతే ఏమని ప్రింట్ అవుతుంది? మీకు వాల్యూస్ అనేవి ఆన్ అని ప్రింట్ అవుతాయి. బట్ నాకు ఆన్ అని ప్రింట్ అవ్వకూడదు, ఆ ఆప్షన్ రిలేటెడ్ వాల్యూ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఆ ఆప్షన్ కి మీరు ఒక వాల్యూని అసైన్ చేయండి, ఆ వాల్యూని ప్రింట్ చేయండి. సో కాబట్టి నేను వాల్యూని అసైన్ చేస్తాను. నేమ్ అనే అట్రిబ్యూట్ ఎందుకు ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ మనం? వై వి ప్రొవైడెడ్ నేమ్ అట్రిబ్యూట్ హియర్. మనం నేమ్ అట్రిబ్యూట్ ప్రొవైడ్ చేయకపోతే ఏమవుతుంది చెప్పగలరా? నేమ్ అట్రిబ్యూట్ ప్రొవైడ్ చేయకపోతే ఏమవుతుంది? ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ అవుతాయి, ఓన్లీ 1 ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది. అంటే ఎట్ ఎ టైం ఒకే కేటగిరీలో అన్ని ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లాస్ అనే అట్రిబ్యూట్ ఎందుకు ఇచ్చాం? ఆ ఎలిమెంట్స్ ని రిఫర్ చేయడం కోసం. ఎలిమెంట్స్ ని రిఫర్ చేస్తాం, డేటాని రీడ్ చేసాం, రీడ్ చేసిన వెంటనే ప్రింట్ చేయలేదు, ఏ ఆప్షన్ సెలెక్ట్ అయ్యిందో లేదా చెక్ చేసుకుంటాను. అలా చెక్ చేయడం కోసం చెక్డ్ అనే ప్రాపర్టీతో చెక్ చేయడం కనిపిస్తుంది మీ అందరికీ ఇది ఈ పాయింట్, దిస్ వన్. ఇప్పుడు రేడియో బటన్స్ కాబట్టి ఓన్లీ 1 ఆప్షన్. నెక్స్ట్ చెక్ బాక్స్ కి వచ్చేసరికి సేమ్ కోడ్ ఉంటుంది, చిన్న లాజిక్ చేంజ్ అవుతుంది అంతే. సో దిస్ వన్ ఇస్ క్లియర్. రేడియో బటన్ డేటాని కలెక్ట్ చేయడం. ఎవ్రీబడి, all of you, anyone have any doubts related to this radio buttons? Clear? Clear. So ఇది ఒక 2 to 3 times ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది క్లాస్ నేమ్ రిఫరెన్స్. నెక్స్ట్ we can able to get the checkbox validation also. How to do the checkbox validation in JavaScript? Checkbox validation in JavaScript, because మనం బ్యాక్ ఎండ్ మీకు ప్రోగ్రామింగ్ PHP అయితే PHP, పైథాన్ అయితే పైథాన్, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా మనం వాలిడేట్ చేయొచ్చు. సో అందుకని చెప్పి స్పెసిఫిక్ గా నేను మెన్షన్ చేస్తున్నాను. డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లో డిఫరెంట్ వేస్ ఉంటాయి. సో నేను జావా స్క్రిప్ట్ తీసుకుంటాం కాబట్టి జావా స్క్రిప్ట్ బిల్డ్ చేస్తున్నాను. ఓకే, సో క్రియేట్ ఎ ఫైల్ విత్ నేమ్ కాల్డ్ checkbox. Checkbox with an extension as .html you can take. Write the whatever structure you need. Doctor HTML open close. Next head open close. Within head just create the title as
checkbox validation I taken here. Next, right, design a checkbox related content here. Body open close. Within this, I just want to give a label here. So label open close, something related to select your skills అని ఇస్తాను. చెక్ బాక్స్ అంటే ఓన్లీ వన్ ఆప్షన్, మోర్ దెన్ వన్ ఆప్షన్ చెక్ బాక్స్ కి వచ్చేసరికి మోర్ దెన్ వన్. అండ్ చెక్ బాక్స్ అనేవి ఏ షేప్ లో ఉంటాయని మీకు తెలుసు. చెక్ బాక్సెస్ స్క్వేర్. చెక్ బాక్స్ ఆర్ ఇన్ స్క్వేర్ ఇన్ షేప్. రేడియో బటన్స్ అనేవి సర్కిల్ ఇన్ షేప్ లో ఉంటాయి. చెక్ బాక్స్ అనేవి స్క్వేర్ ఇన్ షేప్ లో ఉంటాయి. రిమెంబర్. నెక్స్ట్ I created an input field. Input type equals to I need to give the value as checkbox, and I'm giving the checkbox name as HTML. రిలేటెడ్ మీకు ఏవైతే స్కిల్స్ అవైలబుల్ ఉన్నాయో ఆ పర్టికులర్ స్కిల్స్ ని కూడా ప్రొవైడ్ చేసుకోండి. సంథింగ్ 1 2 3 4 ఒక 5 టైప్ ఆఫ్ స్కిల్స్ వెరైటీస్ ని ఐ యాడెడ్ హియర్. నెక్స్ట్ HTML, సంథింగ్ రిలేటెడ్ టు CSS, bootstrap. Next JavaScript. So JavaScript I taken, and I'm taken front end another technology as React.js also I taken here. Next, after this I created a button field here. Button type equals to, it should be work as the value related to button only, and I'm giving the button name as submit. Save the file, run the output through server. So you observe చేస్తే డిఫరెంట్ చెక్ బాక్సెస్ అనేవి ఒక సబ్మిట్ యాక్షన్ తో కనిపిస్తున్నా. ఇప్పుడు యూజర్ HTML సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే HTML డేటా కలెక్ట్ చేయాలి. బటన్ క్లిక్ చేసినప్పుడు కలెక్ట్ చేయాలి కాబట్టి బటన్ కి రిఫరెన్స్ గా ఏమి ఇస్తాం మనం జనరల్లీ? వి గివెన్ ఎ రిఫరెన్స్ కాల్డ్ ఆన్ క్లిక్. బటన్ కి ఐడి కాదు, బటన్ యాక్టివేట్ చేయాలి కాబట్టి ఈవెంట్ ప్రొవైడ్ చేయాలి. I given an event called on click. On click equals to something related to verify skills అనే ఒక హ్యాండ్లర్ ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. రైట్ ద స్క్రిప్ట్ ఫర్ దిస్ verify skills. Script open close. Script open close, and in this I taken a function called verify skills. నేను స్కిల్స్ ని వెరిఫై చేస్తున్నాను. ఇన్ దిస్ I need to get the data. నేను డేటా గెట్ చేస్తుంది ఆల్ ది చెక్ బాక్సెస్ కదా. సో I need to give the reference called ID or class. So I given a reference called class here. I given skill అని ఇస్తున్నారు, క్లాస్ స్కిల్. ఓకే, సో అదే సేమ్ అదే క్లాస్ అండ్ వాల్యూని ఎవ్రీ చెక్ బాక్స్ కి అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, క్లాస్ స్కిల్ అని చెప్పి. రియాక్ట్ చేసి ఆల్సో. సో గెట్ ద ఎలిమెంట్ విత్ క్లాస్ నేమ్ రిఫరెన్స్. టెల్ మీ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. వాట్ ఈస్ ద క్లాస్ నేమ్? ద క్లాస్ నేమ్ ఈస్ స్కిల్. ఓకే, నెక్స్ట్ గెట్ చేసిన క్లాస్ నేమ్ స్కిల్స్ కి ఒక పర్టికులర్ వేరియబుల్ అయితే ఒక పర్టికులర్ నేమ్ ప్రొవైడ్ చేశాను. ఐ ప్రొవైడెడ్ ఎ నేమ్ కాల్డ్ స్కిల్స్ అని ఇచ్చాను. ఇప్పుడు గెట్ చేసిన స్కిల్స్ ఎలిమెంట్స్ అనేవి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? హౌ మెనీ ఎలిమెంట్స్? 5 సార్. 5 ఎలిమెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 ఎలిమెంట్స్ ప్రాపర్ గా ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోండి. లెంత్ ఫైండ్ అవుట్ చేయండి. లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే ప్రాపర్ గా మీకు క్లారిటీ ఉంటుంది కదా. సో లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. వెరిఫై చేసుకుందాం ఒక న్యూ స్క్రీన్ లో. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ అని ఇస్తున్నాను. సంథింగ్ లైక్ లెంత్ ఈజ్ $of something related to LEN. వెరిఫై చేయండి. బటన్ క్లిక్ చేసినప్పుడు క్లిక్ ఆన్ సబ్మిట్. వాట్ ఈస్ ద లెంత్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్? ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ద లెంత్ ఈస్ 5. అంటే మనం గెట్ చేసిన 5 ఎలిమెంట్స్ అనేవి ప్రాపర్ గానే గెట్ అవుతున్నాయి. ఓకే, సో నేను చెప్పి నేను టెస్టింగ్ కేసు అయిపోయింది కాబట్టి రిమూవ్ చేసేస్తున్నాను ఈ కోడ్. ఇప్పుడు మనం రీడ్ చేయాలి డేటాని. సో రీడ్ చేస్తున్నాను. సంథింగ్ కాల్డ్ ఫర్ లూప్ I taken here. Tell me how to initialize the data with a variable. Something called var something I is equals to 0 I taken. Next I less than something related to length I plus అని ఇస్తున్నాను. నెక్స్ట్ మనం గెట్ చేసిన స్కిల్స్ రిలేటెడ్ వాల్యూస్ ని అయితే ప్రొవైడ్ చేద్దాం. సో ఇప్పుడు గెట్ చేసే ఎలిమెంట్స్ అనే ఒక న్యూ స్క్రీన్ లో సేమ్ స్క్రీన్ లో ప్రింట్ చేయడం కోసం ఒక H1 ఎలిమెంట్ ని కూడా రిఫర్ చేస్తున్నాను. H1 ఎలిమెంట్ ID is equals to RES. ID RES తో ఉన్న ఎలిమెంట్ ని గెట్ చేయండి. గెట్ చేసి ఒక వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాను RES అని చెప్పి. Document dot get element by ID. What is the ID name? RES. The ID name is RES. ఇప్పుడు ID name RES తో ఉన్న డేటాని గెట్ చేస్తున్నాం. ప్రింట్ చేయండి ఇక్కడ RES with inner HTML notation that equals to మనం కలెక్ట్ చేసిన స్కిల్స్ మొత్తం కూడా స్కిల్స్ ఆఫ్ I with dot వాల్యూ నోటేషన్ ఇస్తున్నాం. చెక్ బాక్స్ తో కూడా ఇంటరాక్ట్ అవుతాం కదా, వాల్యూ నోటేషన్ ఇస్తాం. HTML సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే అగైన్ ఇట్ ఈస్ ఆల్సో డిస్ప్లేయింగ్ ఆన్ అనే వస్తుంది. మనం ఆన్ రాకుండా ఉండాలి అంటే ఏమని చెప్పారు? రేడియో బటన్స్ కి ఏమి ఇచ్చాం ప్రీవియస్లీ? వాల్యూస్ ని మెన్షన్ చేశాను, గుర్తుందా? వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ పర్టికులర్ వాల్యూ అయితే పర్టికులర్ వాల్యూని ప్రొవైడ్ చేయండి. HTML కి HTML వాల్యూ, అలానే CSS కి CSS టైప్ ఆఫ్ వాల్యూ. నెక్స్ట్ వన్ అనదర్ అట్రిబ్యూట్ కాల్డ్ వాల్యూ ఈక్వల్స్ టు bootstrap I taken. Next another value also here as JavaScript. Next another value equals to React.js. Click on HTML, click on submit. What it is getting again
రేడియో బటన్స్ లానే మనకి లాస్ట్ ఎలిమెంట్ వాల్యూ నాకు గెట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏ ఎలిమెంట్ సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేసిన లాస్ట్. కాబట్టి ఎవ్రీ ఎలిమెంట్ సెలెక్ట్ అవుతుంది లేదా వెరిఫై చేసుకోవడం కోసం కండిషన్ రాసాం, గుర్తుంది కదా. లాస్ట్లీ హియర్ ఐ టేకెన్ ఏ కండిషన్ కాల్డ్ ఇఫ్. ఇన్ దిస్ ఇఫ్ ఐ నీడ్ టు రైట్ ది కోడ్ హియర్. సో ఏం చెప్తారా, ఆ పర్టికులర్ సెలెక్ట్ చేసిన ఎలిమెంట్స్ అన్ని కూడా సెలెక్ట్ అయ్యాయా లేదా వెరిఫై చేసుకోవాలి. అలా వెరిఫై చేసుకోవాలి అంటే యూ నీడ్ టు యూజ్ ఎ ప్రాపర్టీ కాల్డ్, వాట్ ఈస్ ద ప్రాపర్టీ నేమ్, చెక్డ్ ప్రాపర్టీ. వాట్ ఈస్ ద ప్రాపర్టీ, చెక్డ్ అనే ప్రాపర్టీ ఇచ్చాను. సెలెక్ట్ చేయండి, క్లిక్ ఆన్ HTML, క్లిక్ ఆన్ సబ్మిట్. HTML సెలెక్ట్ చేస్తే HTML వాల్యూ అయినా డిస్ప్లే చేస్తుంది మీకు. ఓకే, అలానే CSS సెలెక్ట్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే CSS, క్లిక్ ఆన్ బూట్స్ట్రాప్, క్లిక్ ఆన్ సబ్మిట్ బూట్స్ట్రాప్ డేటా, క్లిక్ ఆన్ జావాస్క్రిప్ట్, క్లిక్ ఆన్ సబ్మిట్ జావాస్క్రిప్ట్ డేటా, క్లిక్ ఆన్ రియాక్ట్ JS డేటా. ఇక్కడ నేను ఎట్ టైం ఎన్ని ఆప్షన్స్ మాత్రం పిక్ చేశాను, వన్ ఆప్షన్ అయినా పిక్ చేసింది. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఐ పిక్డ్ వన్ ఆప్షన్ పిక్ చేస్తే ఓకే వచ్చేస్తుంది. HTML పిక్ చేస్తే HTML ఆప్షన్ వస్తుంది. బట్ చెక్ బాక్సెస్ అనేవి యూజర్ ఓన్లీ వన్ ఆప్షన్ మాత్రమే పిక్ చేయగలరా, మోర్ దెన్ వన్ ఆప్షన్ పిక్ చేస్తారా చెక్ బాక్సెస్ లో? ఇప్పుడు నాకు ఐ నో HTML, CSS అండ్ బూట్స్ట్రాప్. నాకు ఈ 3 స్కిల్స్ మీద అవేర్నెస్ ఉంది. సో నేను ఈ 3 స్కిల్స్ సబ్మిట్ క్లిక్ చేస్తే ఆ 3 స్కిల్స్ డేటా వస్తుందా? ఇప్పుడు మోర్ దెన్ వన్ సెలెక్ట్ చేసినప్పుడు లాస్ట్ ఆప్షన్ వస్తుందా డేటా? లాస్ట్ ఆప్షన్ సమ్ కమింగ్. సపోజ్ ఐ నో HTML, CSS, bootstrap, JavaScript also I know. Click on submit. Again what it is giving, మనం సింగిల్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే సింగిల్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, బట్ మోర్ దెన్ వన్ ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, లేటెస్ట్ గా సెలెక్ట్ చేసిన వాల్యూ మాత్రమే డిస్ప్లే అవడం కనిపిస్తుందా మీకు? బట్ ఇలా మనకి లేటెస్ట్ గా సెలెక్ట్ అయిన వాల్యూ డిస్ప్లే అవ్వాలా, అన్ని వాల్యూస్ డిస్ప్లే అవ్వాలా? అన్ని లేటెస్ట్ గా సెలెక్ట్ అయిన వాల్యూతో పాటు ప్రీవియస్ గా సెలెక్ట్ అయిన వాల్యూస్ కూడా యాడ్ అయ్యి ఏమవ్వాలి, మనకి డేటా డిస్ప్లే చేయాలి. సో దీనికోసం ఏం చేస్తారంటే మనం లాస్ట్లీ రిజల్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక స్పెషల్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. చూసారా, వాట్ ఈస్ ద ఆపరేటర్ యూ టేకెన్ హియర్? అసైన్ ఆపరేటర్. వాట్ ఈస్ దిస్? దిస్ వన్ ఈస్ నోన్ యాజ్ అన్ అసైన్ ఆపరేటర్. మనం అసైన్ చేస్తున్నాం రిజల్ట్ ని. సో ఇప్పుడు యాక్చువల్లీ మనకు ఒక న్యూ ఆపరేటర్ గురించి తెలియాలి. సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఎ వేరియబుల్ లైక్ దిస్, x ఈక్వల్స్ టు ఐ టేకెన్ 100 అని ఇస్తున్నాను ఒక పర్టికులర్ వేరియబుల్. సిమిలర్లీ ఐ టేకెన్ అనదర్ వేరియబుల్ కాల్డ్ y అండ్ ఐ టేకెన్ అ వాల్యూ కాల్డ్ 200 అని ఒక వేరియబుల్ వాల్యూ తీసుకుంటాను. ఇప్పుడు x ని y ని ఎడిషన్ చేస్తే రిజల్ట్ ఎంత ఉంటుంది? ఇఫ్ ఐ పర్ఫార్మ్ ఎడిషన్ విత్ x అండ్ y, what will be the result? 100 plus 200, what is the result? The result is 300. So 300 అనే వాల్యూ నేను అనదర్ వేరియబుల్ లో స్టోర్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ అనదర్ వేరియబుల్ ఐ టేకెన్? Z వేరియబుల్ ఐ టేకెన్. అంటే ఇప్పుడు నువ్వు మెమరీని ఏమేమి వేరియబుల్స్ కి ఆక్యుపై చేయించాలి? X వేరియబుల్ కి, Y వేరియబుల్ కి, Z వేరియబుల్ కి. ఇది ఇలా రాసిన నాట్ ఎన్ ఇష్యూ. సమ్ పీపుల్ ఏం చేస్తారంటే మెమరీ ఆక్యుపెన్స్ రెడ్యూస్ చేయడం కోసం అదే పర్టికులర్ కంటెంట్ ని ఇలా కూడా పర్ఫార్మ్ చేస్తారు. అంటే ఇప్పుడు X, Y ఎడిషన్ జరిగి రిజల్ట్ అనేది మళ్ళీ ఎవరిలో స్టోర్ చేస్తాను? అగైన్ see here, X, Y ఎడిషన్ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిషన్ జరిగిన వాల్యూ మళ్ళీ ఎవరిలో స్టోర్ చేస్తున్నాను నేను? X లోనే స్టోర్ చేస్తున్నాను. లెఫ్ట్ ఆపరెండ్ లోనే ఎప్పుడు రిజల్ట్స్ స్టోర్ అవుతాయి. రిజల్ట్స్ ఎప్పుడు కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి? లెఫ్ట్ ఆపరెండ్ అంటారు. ఈక్వల్ కి లెఫ్ట్ సైడ్ ఉండేది లెఫ్ట్ ఆపరెండ్. ఓకే, ఈ సింబల్ అనేది ఈక్వల్ సింబల్, బట్ ఆపరేటర్ గా కన్సిడర్ చేస్తే ఏమంటుంది? అసైన్ ఆపరేటర్ అని కాల్ చేస్తాం. సింబల్ ఏమో ఈక్వల్ సింబల్, బట్ ఆపరేటర్ ఏమో అసైన్ ఆపరేటర్ అని కాల్ చేస్తాం. సో దీన్ని ఇలా రాస్తున్నారు కొంతమంది పీపుల్. సమ్ పీపుల్ ఎలా రాస్తారంటే, సో X, Y ఎడిషన్ జరుగుతుంది, ఎడిషన్ జరిగిన వాల్యూని అసైన్ కూడా చేస్తున్నాం. ఇలా రాసిన నాట్ ఎన్ ఇష్యూ. సియర్ ఫస్ట్ టైం అవుతుంది X, Y ఎడిషన్ జరుగుతుంది, ఎడిషన్ జరిగిన వాల్యూ మళ్ళీ లెఫ్ట్ ఆపరెండ్ లో అసైన్ అవుతుంది. కాబట్టి ఇలా రాసిన నాట్ ఎన్ ఇష్యూ. అంటే మనకి ప్రెసెంట్ వాల్యూతో పాటు ప్రీవియస్ వాల్యూస్ కూడా కన్కాట్ అవ్వడం కోసం ఈ సైన్ అయితే తీసుకోవాలి. దీన్ని ఏమంటారంటే ఎడిషన్ అసైన్మెంట్ అంటారు. సిమిలర్లీ ఇక్కడ కూడా నాకు లేటెస్ట్ గా సెలెక్ట్ చేసిన వాల్యూ కాదు, ప్రీవియస్ వాల్యూ కూడా సెలెక్ట్ అవడం కోసం నేను ఇక్కడ ఏమి ఇస్తున్నాను? నార్మల్ అసైన్ చేయట్లేదు. వాట్ ఈస్ ద అసైన్ ఆపరేటర్ ఐ గివెన్ హియర్? ఐ గివెన్ అన్ ఆపరేటర్ కాల్డ్ ఎడిషన్ అసైన్ చేయాలి. అండ్ చేసినప్పుడు మల్టిపుల్ వాల్యూస్ కదా, మల్టిపుల్ వాల్యూస్ మీరు బ్రేక్ చేస్తారా లేదంటే స్పేస్ తో కన్కాట్ చేస్తారా? దట్స్ యువర్ చాయిస్. ఐ వుడ్ లైక్ టు కన్కాట్ విత్ స్పేస్ తో కన్కాట్ చేద్దామని చూస్తాను. చెక్ చేయండి. HTML, CSS, Bootstrap, I have idea. Click on submit. HTML, CSS, Bootstrap ప్రింట్ అవడం కనిపిస్తుందా? ఇఫ్ ఐ నో JavaScript ఆల్సో, నేను JavaScript కూడా పిక్ చేస్తాను. క్లిక్ ఆన్ సబ్మిట్. ఆ 4 వాల్యూస్ కనిపిస్తున్నాయి, ఓన్లీ 1 వాల్యూ మాత్రం యాడ్ అవుతున్నాను. అన్ని వాల్యూస్ అంటే లేటెస్ట్ గా సెలెక్ట్ చేసిన వాల్యూతో పాటు ప్రీవియస్ వాల్యూస్ కూడా యాడ్ అవ్వాలి అంటే చెక్ బాక్స్ మీరు డేటా కట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా అసైన్ చేయొద్దు. చెక్ బాక్సెస్ ని ఎక్కడ చూసినా సరే JavaScript లో మీరు డేటా అసైన్ చేస్తున్నారంటే నార్మల్ అసైన్ చేస్తే వర్క్ అవ్వదు. దానికి మీరు ఏం అసైన్ చేయాలి? ఎడిషన్ అసైన్ అయితే చేయాలి. సో ఎడిషన్ అసైన్ కోసం వాట్ ఈస్ ద సింబల్ ఐ టేకెన్ హియర్? ఐ టేకెన్ ఎ సింబల్ కాల్డ్ ఎడిషన్ అసైన్ ప్లస్ ఈక్వల్ అనే సింబల్ యూజ్ చేస్తే ఎడిషన్ అసైన్ గా వర్క్ అవుతుంది. ఎడిషన్ అసైన్ ఏం చేస్తుంది? ప్రెసెంట్ వాల్యూతో పాటు ప్రీవియస్ వాల్యూస్ ని కూడా యాడ్ చేస్తూ వస్తుంది. ఓకేనా? చెక్ బాక్స్ వాలిడేషన్ ఆల్సో ఇన్ JavaScript, బికాస్ ఇదే వాలిడేషన్స్ నెక్స్ట్ మీకు బ్యాక్ ఎండ్ లో కూడా రావచ్చు. సో అందుకని చెప్తున్నాను. అర్థమవుతున్న క్లారిఫికేషన్ అనేది ఏ థింగ్స్ కి ఎలా వర్క్ చేయించాలి అనేది.
పర్టికులర్ గా ఈ ఆప్షన్ సెలెక్ట్ అయిందా లేదా వెరిఫై చేయాలంటే ఇక్కడ నేను ఒక ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాను. చెక్డ్ అనే ప్రాపర్టీ అర్థమైందా మీ అందరికి? చెక్డ్ ప్రాపర్టీ. సో ఈ చెక్డ్ Yes, అనే sir. ప్రాపర్టీ ఈ కండిషన్ లేకపోతే ఏమవుతుంది, మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసినా సరే ఆన్ అనే వాల్యూస్ వస్తుంటాయి. బట్ ఏ పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ ఆప్షన్ రావాలి. లాస్ట్ సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ రాకూడదు అంటే కనుక డెఫినెట్లీ ఈ ఆప్షన్ సెలెక్ట్ అయ్యిందా లేదా, ఈ పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ అయితే ఈ పర్టికులర్ ఆప్షన్ వాల్యూ చూపించమని చెప్పి దానికి మనం ఒక కండిషన్ బేస్ చేసుకుని రిజల్ట్ ని జనరేట్ చేస్తాం. ఓకే, క్లాస్ నేమ్ తో రిఫర్ చేయడం, రేడియో బటన్ వాలిడేషన్ అండ్ చెక్ బాక్స్ వాలిడేషన్, ఆల్ ఆఫ్ యూ. ఇది కొంచెం Yes, లిటిల్ sir. బిట్ కన్ఫ్యూజ్ ఉంటుంది. డేటా గెట్ చేయడం సింపుల్ థింగ్ ఉంటుంది, బట్ ఈ లాజిక్ ని అండర్స్టాండ్ చేసుకోవడం అనేది కొంచెం టిపికల్ గా ఉంటుంది. సో మల్టిపుల్ టైమ్స్ ఒకసారి రిపీటెడ్ గా మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక యూ విల్ ఏబుల్ టు గెట్ సమ్ క్లారిటీ. ఓకేనా? అండ్ మనం గెట్ చేసే ఎలిమెంట్స్ ఇక్కడ ఓన్లీ వన్ ఎలిమెంట్ ఉంటుందా, మోర్ దెన్ వన్ ఎలిమెంట్ ఉందా? మీరు క్లాస్ నేమ్ తో రిఫర్ చేసినప్పుడు క్లాస్ నేమ్ తో More than రిఫర్ one చేసే element. సిచ్యువేషన్ అనేది ఆల్ ది టైం మనకి ఎలా ఉంటుంది? More than one element. మోర్ దెన్ వన్ ఎలిమెంట్ ఉంటుంది. సో అందుకని చెప్తున్నాను, ఎవ్రీ టైం మీరు గెట్ చేసేటప్పుడు మోర్ దెన్ వన్ ఎలిమెంట్ ఉంటుంది. ఈ కంటెంట్ బేస్ చేసుకునే బిల్డ్ చేయండి కోడ్. ఓకేనా? దిస్ ఆల్ Okay, ఆఫ్ యూ sir. Yes, sir. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి వరకు ప్రాక్టీస్ చేయండి. టుమారో మీకు